హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో 6న జరిగే రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయాలని వరంగల్ ఎంపీ కంటెస్టెడ్ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసి రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. అనంతరం రైతు సంఘర్షణ సభ ఏర్పాటును ఆయన పరిశీలించారు. చేస్తున్నాయి. మీకు ఉదాహరణ మనం చూస్తే 2020లో మోడీ గారు ప్రధానిగా ఉండి 2 నల్ల చట్టాలు రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చి రైతుల వ్యవసాయ భూములలో రైతులనే కూలీలుగా మార్చే చట్టాలను తీసుకొచ్చారు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల నుంచి 1 సంవత్సరం కాలం పాటు ఢిల్లీ చుట్టూరా రైతాంగం అంతా ఉద్యమించి ధర్నాలు రాస్తారోకలు చేసి ఎర్రటి ఎండలో మండు టెండలో కూడా ఎముకలు కొరిక చలిలో కూడా వర్షంలో కూడా దేనికి వెరవకుండా రైతులు మరి 383 రోజులు ధర్నాలు రాస్తారోకలు చేస్తే మోడీ గారు కనికరించలేదు కదా, వాళ్ళను చూసిన పాపాన కూడా పోలేదు. పైగా కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి ఒక మంత్రి ఆ కొడుకు రైతులపైన కార్లు ఎక్కించి హత్యలు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇవాళ ఆనాడు మా అధినేత్రి సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆ రైతు చట్టాలకు రద్దు చేయాలని చెప్పేసి రైతుల నుంచి సంతకాల సేకరణ చేసి వాటిని మరి రాష్ట్రపతి గారి ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అవి రద్దయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడింది. అదేవిధంగా రాష్ట్రంలోకి వస్తే కేసీఆర్ గారు అనేకమైనటువంటి హామీలు 2014 కానీ 2018లో కానీ అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. రైతు ఇవాళ స్వరాష్ట్రంలో రాజు అవుతాడు, రైతుల ఆత్మహత్యలు ఉండవు, రైతే రాజు అవుతాడు, 100% సబ్సిడీ మీద ఎరువులు పురుగు మందులు సప్లై చేస్తా అని చెప్పింది, 1,00,000 వరకు ఉన్న రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తా అని చెప్పింది. ఇవాళ అధికారిక లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో 8,400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రైతుల ఆత్మహత్యలను మరి ప్రభుత్వం చేసిన హత్యలుగా చెప్పాల్సి వస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను రైతాంగాన్ని ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఇది మేము చెప్పే కట్టుకథ కాదు, మీ అధికారులు ఇచ్చినటువంటి లెక్క. అదేవిధంగా ఏనాడు మరణించిన రైతును పరామర్శించిన పాపను పోలే మంత్రి కానీ కేసీఆర్ గారు కానీ, అదేవిధంగా బలవంతం వ్యవసాయం చేయించిన ముఖ్యమంత్రి ఎవరన్నా భారతదేశంలో అంటే అది కేసీఆర్ గారు. ఈ పంట వేయాలి, ఈ పంట వేయద్దు, పండించిన పంటను కొనడు, కేంద్రాన్ని కొననివ్వడు, డైలమాలో పెట్టి రైతులను ఆత్మహత్యలకు పోదు. ఇంతవరకు రుణమాఫీ కాలేదు, దెబ్బలు అన్నాడు. ఎక్కడున్న రుణం అక్కడనే ఉన్నది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది. ఈ విషయాలు మర్చి 2017లో తెలంగాణ భవన్లో సమావేశం ఏర్పాటు చేసి చాలా స్పష్టంగా రైతాంగానికి చెప్పింది ఏమని, 100% సబ్సిడీతో పురుగు మందులు ఎరువులు అన్నీ మీకు సప్లై చేస్తాను. ఇంతవరకు అది జరిగిందా అని నేను అడుగుతాను. ఇంతవరకు జరగలేదు. ఈ విధంగా మొన్నటిదాకా వరి వేయద్దు, వరి వేస్తే ఉరన్నాడు. ఫామ్ హౌస్లో 100 ఎకరాలలో వరి పెట్టుకున్నాడు. ఇవాళ రైతుల ధాన్యం కొనడాన్ని ఈయన కొంటనని ఆయన కొనడాన్ని ఈయన కొంటనని ఈ విధంగా చేయడం వల్ల రైతులు అయోమయానికి గురై రైతు కళ్ళాల మీదనే మరణించిన సంఘటనలు అనేకం ఉన్నాయి మన రాష్ట్రంలో. ఈ విధంగా రైతులను అయోమయపరిచి గందరగోళం చేసి అందరూ కూడా ఆత్మహత్యలు ప్రోత్సహించే విధంగా 2 ప్రభుత్వాలు చేస్తున్న దానికి ఈ రైతులను చైతన్యపరచడానికే రాహుల్ గాంధీ గారు రేపు 6వ తారీఖున హనుమకొండకు రైతు సంఘ దొమ్మటి సాంబయ్య కంటెస్టెడ్ వరంగల్ పార్లమెంట్ క్యాండిడేట్